హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మైన్. ఆ మరుసటి రోజు ఉదయం భాను చెప్పిన అమ్మాయి వచ్చి టిఫిన్ చేసి జాహ్నవి చేతిలో కొంచెం పెడుతుంది. జాను టేస్ట్ చూసి వావ్ యమ్మీ, అదిరిపోయింది టిఫిన్. రోజు ఇలా రకరకాల ఫుడ్ చేసి పెడతావా మళ్ళీ అని అడుగుతుంది. ఆ అమ్మాయి పేరు మళ్ళీ. అలాగే మేడం, తప్పకుండా అని చిన్నగా స్మైల్ ఇస్తూ చెబుతుంది. మేడం వద్దు, మళ్ళీ సిస్టర్ అను చాలు అంది జాను. అలాగే అక్క అని నవ్వుతూ అంది మళ్ళీ. దట్స్ గుడ్. నీకు శాలరీ గురించి అంతా భాను చెప్పింది కదా? హా అక్క చెప్పింది. శాలరీ గురించి మీరేమీ వర్రీ అవ్వకు అక్క. నేనేం అడగను. ఎందుకంటే నేను కూడా ఒక అనాథ అమ్మాయినే. కానీ వాళ్ళు నన్ను పెంచుకున్నారు కాబట్టి పెద్దగా ఎవరూ లేరు అనే ఫీలింగ్ అయితే లేదు. అంతే. కానీ ఎంత పెంచినా వాళ్ళే అయినా మన కన్నవాళ్ళు లాగా అయితే ఉండరు కదా. జాను, చిట్టి షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకొని భానుని చూస్తారు. తను చెప్పింది నిజమా అన్నట్టు. అవును అని చిన్నగా కళ్ళు ఆర్పుతుంది భాను. నువ్వేమీ ఫీల్ అవ్వకమ్మా. ఈ రోజు నుంచి మనమంతా ఒకటే, సరేనా? కానీ ఒక విషయం అని తన మాటలకు అక్కడికి ఆపేస్తుంది. ఆపేశావు ఎందుకక్క? అడుగు ఏంటో? ఏం లేదురా, నిన్ను పెంచుకున్న వాళ్ళు అయినా బాగా చూసుకుంటున్నారు. బాధగా కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఉంది మళ్ళీ. వెంటనే ముగ్గురు ఆ అమ్మాయి చుట్టూ చేరి తన భుజం మీద ఓదార్పుగా చేయి వేస్తారు. నువ్వేమీ ఫీల్ అవ్వకమ్మా. మాకు చిట్టి ఎలాగో నువ్వు కూడా అలాగే, సరేనా అని చిన్నగా స్మైల్ ఇస్తుంది. అలాగే అక్క, థ్యాంక్ యూ అని హగ్ చేసుకుంటుంది. తర్వాత చిట్టి మళ్ళీ ఇద్దరూ కలిసి టిఫిన్ తీసుకుని వృద్ధుల దగ్గరికి వెళ్తే జాను, భాను ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. సీఈఓ ఛాంబర్లోకి అడుగుపెట్టిన జాను చుట్టూ చూస్తుంది. అభి ఎక్కడా కనిపించకపోవడంతో అమ్మయ్య, ఈ హీరో గారు ఇంకా వచ్చినట్లు లేదు, లేకపోతే తల తినేసేవారు. అయినా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈయన గారేంటి ఈ ఛాంబర్లోకి వచ్చినప్పటి నుంచి నేనేదో పెద్ద దొంగనే అయినట్టు నన్నే అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటాడు అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. పాపం మేడం గారికి తెలియదు బాబుగారు త్వరగా వచ్చి పర్సనల్ రూమ్లో ఉన్నారు అని. జాను ఆలోచనలో ఉండగానే పర్సనల్ బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తాడు అభి. ఏంటి ఈ అమ్మాయి పని చేయకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది? ఇదేమైనా ఆమె ఉంటున్న సత్రం అనుకుంటుందా ఏంటి అని జాహ్నవిని చూస్తూ చూద్దాం ఎంతసేపు ఇలాగో కూర్చుంటుందో అని మనసులో అనుకుంటూ తన సీట్లో కూర్చుంటాడు. కొద్దిసేపటికి ఆలోచనలో నుంచి బయటకు వచ్చి పక్కకి తిరిగి చూస్తుంది. అభి తననే చూస్తూ ఉన్నాడు. వెంటనే సర్దుకొని గుడ్ మార్నింగ్ సార్, మీరెప్పుడొచ్చారు? తమరు డీప్గా ఏదో ఆలోచనలో మునిగినప్పుడు ఇంతకీ అంత డీప్గా ఏం ఆలోచిస్తున్నట్టు మేడం గారు అని వెటకారమాడతాడు. మరి అంత వెటకారం అక్కర్లేదులేండి సార్ అని మూతి తిప్పుతుంది జాను. ఎక్కువ తిప్పకు, సొట్టపోయే అవకాశం ఉంది. పోతే పోయింది సార్, అది మీకు అనవసరం అని చెప్పి తనకు అప్పగించిన వర్క్ చూస్తూ సాగింది. అబ్బో, మేడం గారికి మామూలుగా లేదుగా అని మనసులోనే అనుకొని మెయిల్స్ చెక్ చేసుకోసాగాడు. కొద్దిసేపటి తర్వాత సూర్య వచ్చి, బావా మన కంపెనీకి ఫ్యాషన్ షో చేయడానికి సెలబ్రిటీ కావాలి అన్నావు కదా, ఒక అమ్మాయి దొరికింది, ఫోటో చూపించమంటావా అని అడుగుతాడు. అవునా, ఏది ఒకసారి చూపించు అని అడుగుతాడు. వెంటనే తన ఫోన్లో ఉన్న ఒక సెలబ్రిటీని చూపించి, ఎలా ఉంది బావ ఈ అమ్మాయి? హా, పర్వాలేదురా, బాగుంది. కానీ నా పిల్ల కంటే ఏం అందంగా లేదు, కొంచెం యావరేజ్ అని జానుని చూస్తూ చెప్తాడు. ఏంటి బావా కొంచెం యావరేజ్ అంటావు? ఆ అమ్మాయిని చూసావా? తెల్లగా, ముద్దు ముద్దుగా, కొంచెం బొద్దుగా ఎంత అందంగా ఉందో. అందానికి అసూయ పుట్టేంత అందంగా ఉంది ఈ జాను మేడంలా అని జానకికి చూపిస్తూ అంటాడు. ఇంతకు ముందే చెప్పాను కదరా, జస్ట్ యావరేజ్ అంతే అని ఓరగా జానుని చూస్తూ చెప్తాడు అభి. సార్, మధ్యలో నా పేరెందుకు వచ్చింది? మీరు మాట్లాడేదేదో మాట్లాడుకోండి, అంతేగాని మధ్యలో నన్ను లాగకండి అని గయ్యమంటుంది. నిన్నెవడు లాగాడు తల్లి? నేనేదో ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసి చెప్పాను. చెప్తే చెప్పారు, నన్ను చూస్తూ చెప్పారు ఎందుకు? రేయ్, ఏంట్రా ఇది అని సూర్యాని చూస్తూ అంటాడు. మిస్ జాను గారు, మీరు కొంచెంసేపు సైలెంట్గా ఉండండి. సూర్య చెప్పడంతో సైలెంట్ అవుతుంది. ఇప్పుడేంట్రా, ఈ అమ్మాయి వద్దా? ఇంతకంటే మంచిగా ఫ్యాషన్ షో చేయడానికి ఎవరు ముందుకు రారు నాయనా. ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వేమి దిగులు పడకరా. ఆల్రెడీ అంతకంటే అందంగా ఉన్న అమ్మాయి, అంతకంటే మంచిగా షోలో పార్టిసిపేట్ చేసే అమ్మాయి నాకు దొరికింది. నువ్వేమీ ఫికర్ కాకు. వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ అయినాయో లేదో చెక్ చేసి రెడీగా పెట్టు. డే ఆఫ్టర్ టుమారో కదా, మనకి ఎక్కువ టైం కూడా లేదు. సరేరా, బాయ్ అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య అటు వెళ్ళగానే వెనక్కి తిరిగి జానుని చూస్తాడు. ఏ ఏంటి సార్ అలా చూస్తున్నారు తడబడుతూ అంది జాను. ఏం లేదు, తమరు చాలా అందంగా ఉన్నారు అన్నట్టు మురిసిపోయి నేను నిన్ను అన్నట్టు తెగ ఫీల్ అవుతున్నావు కదా, అందుకే ఎంత అందంగా ఉన్నావో చూస్తున్నా అని ఒక్కో అడుగు వేస్తూ జాను దగ్గరికి చేరుకుంటాడు. అభి అంత దగ్గరగా రావడం, తన ముందుగానే అభిని మనసులో హీరోగా ఆరాధించడం వలన
అతను అంత దగ్గరగా ఉండడం చూసి గొంతులో తడి ఆరిపోతుంది. మాటలు బయటకు రాను అంటున్నాయి. మనసు మురిసిపోతుంది. కానీ నోరు చిన్నబోయింది. చేతులతో తన డ్రెస్‌ని గట్టిగా పట్టుకొని ఉంది. పెదాలు వణుకుతున్నాయి. జాహ్నవిని అలా చూసిన అభి మనసులోనే నవ్వుకొని పైకి మాత్రం నార్మల్‌గా ఉంటూ గట్టిగా ఝలక్ ఇవ్వాలి అని మనసులో అనుకొని జాను మొహానికి అతి దగ్గరగా వెళ్ళి మొహంలో మొహం పెట్టి ఇలానే ఉంటే ఎలా ఉంటుంది అని అడుగుతూ సైడ్ స్మైల్ ఇస్తాడు. డ్రెస్ గట్టిగా పట్టుకొని అరచేతుల్లో పట్టిన చెమటను తడుచుకుంటూ సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరను అని మాట తడబడుతూ చెప్తుంది జాను. కొంచెం దూరం జరిగి నిన్ను నమ్మొచ్చా అని అడుగుతాడు అభి. పింకీ ప్రామిస్ సార్ నన్ను నమ్మండి అని ప్రామిస్ కూడా చేస్తుంది జాను. అయితే నేను చెప్పినట్లు చెయ్యాలి నువ్వు. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. ఏమంటావ్? అని ఐబ్రో పైకంటూ అడుగుతాడు అభి. ఇప్పుడేం చెబుతారో అని మనసులో అనుకొని పైకి మాత్రం హిహి త్వరగా చెప్పండి సార్. ఏంటి అది? ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా! ఆ షోలో పార్టిసిపేట్ చేసేది మరెవరో కాదు నువ్వే అని కన్ను కొట్టి సడన్ షాక్ ఇచ్చి సైలెంట్ అవుతాడు అభి. నెత్తి మీద పిడుగు పడినట్టు అయ్యింది జానుకి. చిట్టి మళ్ళీ ఇద్దరూ కలిసి టిఫిన్ ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళి వృద్ధులందరికీ పంచిపెడతారు. అందరూ తినే వరకు మళ్ళీ చిట్టి ఇద్దరూ అక్కడే ఉండి అందరికీ కడుపు నిండా పెట్టి తిన్నాక ఇంటికి వెళ్ళడానికి అన్నట్టు పైకి లేచి అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. చిట్టి ఇంటికి వెళ్ళాక మల్లితో ఇలా అంటుంది. నేను కూడా ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా! మార్నింగ్, ఈవినింగ్ టైంలో పిల్లలకి ట్యూషన్ చెప్దాం అనుకున్నాను. మంచి ఆలోచన చిట్టి. పిల్లలకి చదువు నేర్పావు అన్న తృప్తి నీకు ఉంటుంది. వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అలాగే అక్క కష్టంలో నీ కష్టం కూడా తోడైనట్టు ఉంటుంది అని అంది. హా! నేను కూడా అలానే అనుకుంటున్నాను మల్లి అంది చిట్టి. చిట్టి ఏమీ అనుకోను అంటే నేను ఒక మాట అడగనా అంది మల్లి. అడుగు మల్లి నన్ను అడగడానికి ఎందుకు సంకోచిస్తావు అని అంది చిట్టి. మరి నాకెలాగో చదువు లేదు. వాళ్ళతో పాటు నాకు కూడా నేర్పుతావా? నాకు చదువుకోవాలని ఉంది. కానీ నన్ను చదువుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు అని బాధగా చెబుతుంది. నువ్వేమీ బాధపడకు మల్లి. ఫ్రీ ఉన్న టైంలో నేను నీకు నేర్పిస్తాను. చూస్తూ ఉండు నువ్వందరికంటే మంచిగా చదువు నేర్చుకుంటావు అని అంది. నీ మాట నిజమైతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు చిట్టి కళ్ళ నీళ్లతో చెబుతుంది. డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్ మల్లి. నువ్వు ఖచ్చితంగా బాగా చదువుకుంటావు. సరేనా? నా ఫుల్ సపోర్ట్ నీకే కళ్ళ నీళ్లు తుడుస్తూ అంది చిట్టి. హా! థ్యాంక్ యూ చిట్టి అని హగ్ చేసుకుంటుంది. నో ఫార్మాలిటీస్ అని చిట్టి కూడా హగ్ చేసుకుంటుంది. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా! ఆ షోలో పార్టిసిపేట్ చేసేది మరెవరో కాదు నువ్వే అని కన్ను కొట్టి సడన్ షాక్ ఇచ్చి సైలెంట్ అవుతాడు అభి. నెత్తి మీద పిడుగు పడినట్టు అయ్యింది జానుకి. వాట్? ఏ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడం ఏంటి? నాకు అలాంటివి అంత నచ్చదు. నేను నార్మల్‌గా ఉండడానికే ఇష్టపడతాను. నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీరు పార్టిసిపేట్ చేయమన్నా నేను చేయను అని ఖరాఖండిగా చెబుతుంది జాను. హలో మిస్ జాహ్నవి గారు. మీరు చెప్పడం అయిపోయిందా? ఇక్కడ నేను చెప్పిందే ఫైనల్. మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ అని అంతే పొగరుగా చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అభి. ఛ! ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇతనేంటి రోజు రోజుకి చాలా వైలెంట్‌గా తయారవుతున్నాడు. ఎంత బాస్ అయితే మాత్రం పెత్తనం చెలాయిస్తాడా? ఎదుటివారి ఇష్టాన్ని పట్టించుకోడా? అని మనసులో అనుకుంటూ అభి మీద కారాలు, మిరియాలు నూరుతూ పళ్ళు కొరుకుతుంది. అయినా అతను చేయమంటే చేస్తానా ఏంటి? అస్సలు చేయను. ఇక్కడ ఉన్నది ఎవరు? మిస్ జాహ్నవి. దేన్ని అంత ఈజీగా ఒప్పుకోదు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది. ఛ! నిజంగా నేను మంచిగానే సెలెక్ట్ చేసుకున్నానా? నా సెలక్షన్ మంచిగానే ఉందా? అని తనలోనే తను మాట్లాడుకుంటూ ఉంది. మళ్ళీ తనే హే! లేదు. నా సెలక్షన్ సూపర్. నేను మంచిగానే సెలెక్ట్ చేసుకున్నాను. అందులో సందేహమే లేదు అని తనకి తాను మోటివేట్ చేసుకుంటుంది. భాను వచ్చి పిలిచే వరకు ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. హే! జాను ఏం ఆలోచిస్తున్నావు? అని కదిలిస్తుంది భాను. ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూస్తుంది. అక్కడ భాను ఉండడం చూసి హే! ఇక్కడికెందుకు వచ్చావే? అని చుట్టూ చూస్తూ కొంచెం భయంగా అడుగుతుంది. అది సీఈఓ సార్ అని భాను చెబుతూ ఉంటే మధ్యలో మాట్లాడుతూ హా! సీఈఓ సార్ ఎక్కడా? ఏం చెప్పారు? నన్ను ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ కూర్చునే చోట కూర్చోమన్నారా? అని ఆరాటంగా అడుగుతుంది. హే! జాను నేను చెప్పేదాకా ఆగవే. నువ్వు నీ ఆత్రం అని నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది. అబ్బా! ఎందుకే మొట్టికాయలు వేస్తున్నావు? చెప్పేదేదో చెబితే వింటాను కదా! అని తల రుద్దుకుంటూ బుంగమూతి పెడుతుంది. అబ్బా! ఎంత ముద్దుగా ఉన్నావో బంగారం. ఇలా బుంగమూతి పెట్టే కదా నన్ను ఐస్ చేస్తావు అని జాను బుగ్గలు పట్టుకొని గట్టిగా లాగుతుంది.
అబ్బా! నొప్పి అని అరుస్తుంది. అచ్చచ్చో! చాలీ బంగారం. నీకు తెలుసు కదా! నువ్వు బుంగమూతి పెడితే చాలా క్యూట్‌గా ఉంటావు అని, బుగ్గలు గట్టిగా లాగుతాను అని. అయినా నా ముందు బుంగమూతి పెట్టుకుంటావు కదా! సో, అది నా తప్పు కాదు. ముమ్మాటికి నీ తప్పే అని జాను చెంపలు నిమురుతూ ముద్దుగా అంది. హిహి! మరేంటో బుజ్జీ, నువ్వు ఇలా ముద్దుగా మూతి ముడుచుకొని నా చెంపలు నిమురుతూ ఉంటే ఇంకా ఇంకా బాగుంది అని కిలకిలా నవ్వుతుంది. అమ్మా! దొంగవి నువ్వు అని జాను నవ్వులో జత కలుపుతుంది. సడన్‌గా నవ్వడం ఆపేస్తుంది జాను. ఒసేయ్! ఏమైందే అంత సడన్‌గా నవ్వడం ఆపేశా? అని బాను నవ్వడం ఆపి అడుగుతుంది. మరే నువ్వొచ్చిన పని మర్చిపోయావు కదా! గుర్తు చేద్దామని ఆపేశా అని చిరుకోపంగా చూస్తూ అంది జాను. ఓహో! కరెక్ట్ కదా! నీతో ఉంటే వచ్చిన పనేంటో కూడా గుర్తురాదు. అంతలా మాయ చేసేస్తావు నువ్వు అని జాను చెంప మీద గిల్లి తను అరిచేంతలో నోరు మూసేస్తుంది. నోటి మీద ఉన్న బాను చెయ్యి మీద చెయ్యి పెట్టి తీయడానికి ప్రయత్నిస్తుంది. బాను గట్టిగా పట్టుకొని అరవకు అని చెప్తే తీస్తా అంటుంది. నోటి మీద చెయ్యి అడ్డం పెట్టడం వల్ల హ్మ్. 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 అని మూలుగుతూ అరవకు అన్నట్టు తల ఊపుతుంది. దట్స్ గుడ్ అని నోటి మీద ఉన్న చెయ్యిని తీసి ఇప్పుడే సీఈఓ సార్ నాతో ఒక మాట చెప్పి బయటకు వెళ్ళారు అంది. అవునా? ఏం చెప్పారో? త్వరగా చెప్పి పుణ్యం కట్టుకోవే అని బాను గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతున్నట్టే అడుగుతుంది. హ్మ్. రేపు నువ్వు ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పావు అంట నిజమా? అని అడుగుతుంది. నేను చెప్పలేదే. ఆయనే చెప్పారు నన్ను పార్టిసిపేట్ చేయమని. కనీసం అడగలేదు తెలుసా? నువ్వు చెయ్యాలి. నేను చెప్పిందే వేదం అన్నట్టు ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు అని ఏడుపు మొహం పెడుతుంది జాను. ఊరుకోవే. నువ్వే ఇలా అయితే ఎలా చెప్పు? అతనితో రిక్వెస్ట్ చేద్దాం. ఏమని రిక్వెస్ట్ చేస్తావు? సార్ ప్లీజ్ సార్ మేము ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. మమ్మల్ని వదిలేయండి. మేము అలాంటి బట్టలు వేసుకోము. సిగ్గుగా ఉంటుంది అని రిక్వెస్ట్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది బాను. చెత్తలా ఉంది ఐడియా. అతను రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకునే రకం కాదు. మరి ఏం చేస్తే ఒప్పుకుంటాడు? హిహిహి చెప్పను, చేసి చూపిస్తాను అని నవ్వుతూ అంది జాను. ఏం చేస్తావే? నువ్వు నవ్వుతున్నావంటే ఖచ్చితంగా ఏదో తిక్కపనే చేసేలా ఉన్నావు. నాకెక్కడో తేడా కొడుతుంది అని కొంచెం డౌట్గా అంది బాను. అయితే నువ్వేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అదే నిజం చేయబోతున్నా అని ముసిముసిగా నవ్వుతుంది. నోటి మీద చెయ్యి వేసుకొని ఒసేయ్ అతను సీఈఓనే, అతనితో మనకెందుకు చెప్పు అంది బాను. అతను ఇక్కడ ఉన్నంత వరకే సీఈఓ, బయట కాదుగా. చూస్తూ ఉండు ఏం చేస్తానో. అతని నోటితోనే వద్దు అని చెప్పేలా చేస్తా అని బానుతో చెప్పి టైం చూసుకుంటుంది. హా పదవే టైం కూడా అయింది అని బానుని పిలుచుకొని ఆఫీస్ నుంచి బయటికి వస్తుంది జాను. బయట కారులో కూర్చొని సూర్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అభి. ఓయ్ నువ్వు స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్ళవే, నేను తర్వాత వస్తా అని బానుతో చెప్పి పరిగెత్తుకుంటూ అభి కార్ దగ్గరికి వచ్చి అభి చూస్తూ ఉండగానే కార్ ఎక్కి కూర్చుంటుంది. జానుని చూసి ఏదో అందాం అని నోరు తెరిచేంతలో సూర్య కూడా రావడంతో ఇంకేం అనలేక సైలెంట్ అవుతాడు. సూర్య కారులో కూర్చొని ముందర ఉన్న అద్దంలో నుంచి వెనుక ఉన్న జానుని చూస్తూ హలో మిస్ జాహ్నవి గారు, మీరేంటి ఇక్కడున్నారు? అది కూడా మా విలన్ గాడి కారులో అని వెంటనే నాలుగు ఖర్చుకుంటాడు. అప్పటికే కోపంగా సూర్యని చూస్తూ ఇద్దరిని ఏమనలేక తన కోపాన్నంతా స్టీరింగ్ మీద చూపిస్తాడు. జాను వెంటనే సీటు బెల్ట్ పెట్టుకొని ఓరగా అభిని చూస్తూ కూర్చుంటుంది. అమ్మో గరం గరంగా ఉన్నాడేంటి, ఎంతకైనా మంచిది సీటు బెల్ట్ పెట్టుకుందాం అని ఆలోచన రావడంతో వెంటనే సీటు బెల్ట్ పెట్టుకొని అభి వంక చూస్తాడు. అభి కోపంగా అప్పుడప్పుడు అద్దంలో కనిపిస్తున్న జాను వంక చూడడం అబ్జర్వ్ చేసిన సూర్య మనసులో ఇలా అనుకుంటాడు. డౌటే లేదు, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుంది. లేకపోతే కొత్తగా జాయిన్ అయ్యి ఎక్కువ రోజులు కూడా కాలేదు, అప్పుడే వీడి కారు ఎక్కింది ఈ అమ్మాయి అంటేనే అర్థమవుతుంది అనుకుంటాడు సూర్య. ఓ కంట ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు సూర్య. సూర్య అబ్జర్వ్ చేయడం గమనించిన అభి మధ్యదారిలో కారు ఆపుతాడు. ఇక్కడెందుకు ఆపినావురా అని అభిని చూస్తూ అడుగుతాడు సూర్య. ఎందుకో చెప్తా దిగు అని కారు దిగుతాడు అభి. సూర్య కూడా కారు దిగి అభి దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పరా అంటాడు. మా ఇద్దరిని గమనించింది చాలు కానీ ఇప్పుడు ఇక్కడ దిగి ఆటోలో ఇంటికి వెళ్ళు, నేను ఆ అమ్మాయిని దించి వస్తాను అని చెబుతాడు. అది కాదురా అని మాట్లాడుతున్న సూర్యాని పట్టించుకోకుండా కారులో కూర్చొని చెప్పింది చెయ్యి, నీకేంటి స్పెషల్గా చెప్పాలా ముందుకు రమ్మని అని జాను మీద గయ్యమంటాడు. అబ్బో సార్ గారు మంచి గరం మీద ఉన్నట్టు ఉన్నారే, మరేం పర్వాలేదు, ఏదైతే అదయ్యింది.
తాడో పేడో ఈరోజే తేల్చుకోవాలి అని మనసులో అనుకొని ముందుకు వచ్చి కూర్చుంటుంది. జాను కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి ఎవరూ లేని చోటికి తీసుకొచ్చి ఆపి ఫాస్ట్‌గా కార్ దిగి జాను సైడ్ ఉన్న కార్ డోర్ తీసి కిందకి రా అని చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతాడు. అతను లాగిన ఫోర్స్‌కి పట్టుకున్న చోట కందిపోతుంది జాను చెయ్యి. నొప్పికి స్ అని సౌండ్ చేస్తుంది. వెంటనే జాను చెయ్యి వదిలేసి నిలబడతాడు అభి. అసలు అభి ఇంత వైలెంట్‌గా జానుతో బిహేవ్ చేయడానికి ఏదైనా కారణం ఉందా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ మధ్యలో ఆపేసాను గదండీ! అన్ని స్టోరీస్ కంటిన్యూ అయితాయి. ఇంతకుముందు ఎవరైనా కొత్తగా ఈ స్టోరీ వింటుంటే ఇంతకుముందు ఒకవేళ స్టోరీ మర్చిపోయినా సరే ప్లే లిస్ట్‌లో పెట్టడం జరిగింది. స్టోరీ అంతా గూడా కంటిన్యూగా వినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.